అత్యాధునిక ల్యాబ్స్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్, అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్స్. మీ డ్రీమ్ కెరీర్ ని రీచ్ అవ్వడానికి మీ బెస్ట్ చాయిస్ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ. వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఫిజికల్ యాక్టివిటీతో పాటు మనం హెల్తీ డైట్ కూడా ఫాలో అవ్వాలి. మరి ఈరోజు యోగా ఇన్స్ట్రక్టర్ వరలక్ష్మి గారు చీలా అనే ఒక డిఫరెంట్ డైట్ ఫుడ్ మన కోసం ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. మరి చూద్దాం దీనికి ఇంగ్రీడియంట్స్ ఏం కావాలి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూద్దాం. హలో అండి. హాయ్ అండి. సో మా వ్యూవర్స్ కోసం ఇప్పుడు మీరు చీలా అనే ఒక రెసిపీ చూపించబోతున్నారు. సో దానికి ఏం ఇంగ్రీడియంట్స్ కావాలి, ఎలా చేసుకోవాలనేది చూపించండి. మనకు పింక్ సాల్ట్, కొత్తిమీర, కరివేపాకు, కారం, ఉల్లిపాయలు, శనగపిండి, టమాటోస్, ఇంగువ. సో చీలా అనేది శనగపిండితో చేస్తాము. సో రిచ్ ఇన్ ప్రోటీన్ అండ్ ఆల్సో వెజిటేరియన్స్కి చాలా హెల్దీ ఫుడ్, మంచి ప్రోటీన్ అనేది వస్తుంది తినడం వల్ల. సో ఇది మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండ్ ఆల్సో 2 వేస్లో చేసుకోవచ్చు. ఒకటి మనం నార్మల్ ఇప్పుడు ఎలా అయితే చూపిస్తున్నానో అది, అండ్ ఇంకా ఎక్స్ట్రాగా మీరు బ్రెడ్తో పాటు కూడా చేసుకోవచ్చు. అది కూడా ఎలాగో మీకు చెప్తాను. సో బ్రెడ్తో మన క్యాలరీస్ అనేది పెరుగుతుంది కాబట్టి నేను వితౌట్ క్యాలరీస్తో మీకు చూపిస్తున్నాను. సో వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఇప్పుడు బ్రెడ్ లేకుండా వరలక్ష్మి గారు చూసే రెసిపీని ఫాలో అవ్వండి. లేదు మనకి నార్మల్గా టేస్టీగా కావాలి ఇంకా సో క్యాలరీస్ ఉన్నా పర్వాలేదు అనుకునే వాళ్ళు బ్రెడ్ మిక్స్ చేసుకొని చేసుకోవచ్చు. ఓకే, స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకుందాము. సో ఇది వేడే లోపల మన బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాము. సో బౌల్లో శనగపిండి వేసుకుందాము. ఓకే, దీంట్లో తగినంత ఉప్పు, ఓకే, అండ్ కొత్తిమీర, ఓకే, ఫ్రెష్గా కట్ చేసుకున్న కొత్తిమీర, అండ్ ఆల్సో టమాటోస్. సో ఎంత ఎక్కువ వెజిటేబుల్స్ యాడ్ చేసుకుంటే ఇంకా అంత మంచి ఫైబర్ అనేది మనకు ఇంక్లూడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఆనియన్స్. సో జనరల్గా శనగపిండితో చేసేది ఏ ఐటమ్ అయినా సరే టేస్టీగా ఉంటుంది. సో నెక్స్ట్ కరివేపాకు, అండ్ నెక్స్ట్ పొడి కారం. సో మన స్పైస్కి తగ్గట్టు వేసుకోవచ్చు. మీరు ఎక్కువ స్పైస్ తినాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. పచ్చిమిర్చి కాకుండా పొడి కారం వేసుకోవాలి. సో ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని దెన్ వాటర్ పోసుకుందాము. సో వాటర్ పోసుకున్నాక మనం లంప్స్ ఏం లేకుండా కలిపేసుకుందాము, ఉండలు లేకుండా. ఈ పిండిని ఒక 10-15 మినిట్స్ రెస్ట్ చేద్దాము. సో ఇలా మనకు ఉండాలి, మరి ఎక్కువ థిక్ అవ్వకుండా కన్సిస్టెన్సీ చూసుకొని ఒక 10-15 మినిట్స్ వరకు రెస్ట్ చేద్దాం పిండిని. ఓకే, సో మనం అయితే రెస్ట్ చేసాం పిండిని ఒక 15 మినిట్స్ వరకు. సో ఆవు నెయ్యి తీసుకున్నాము. సో పెన్నం మీద అలా లైట్గా స్ప్రెడ్ చేసుకున్నాము. సో మనం దోశ వేసుకుంటాం కదా, బట్ ఇది వేసేటప్పుడు ప్రెస్ చేసుకోకుండా ఇలా వదిలేసి దీన్ని ఇట్లా అడ్జస్ట్ చేస్తూ ఉండాలి. ఓకే. సో చాలా మంచి ప్రోటీన్ ఫుడ్ అండి ఇది, మన బాడీకి మంచి ప్రోటీన్ ఇస్తుంది. అండ్ ఆల్సో హై ఇన్ ఫైబర్. వాళ్ళైనా సరే ఎవరైనా సరే తీసుకోవచ్చు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయాలి, అంటే కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి. చాలా లిమిటెడ్ కి మించి లిమిటెడ్ గా తీసుకోవాలి. సో ఎందుకు శనగపిండి తీసుకోకూడదు అని? గ్యాస్ ఎక్కువ అవుతుంది వాళ్ళకి, బేసికల్లీ దీంతో గ్యాస్ ఎక్కువ ఫామ్ అవుతుంది. సో వాళ్ళకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేసి వేరే వాళ్ళు వేరే ఎవరైనా సరే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా సరే తీసుకోవచ్చు హ్యాపీగా. సో ఆయిల్ కంటే నెయ్యి రీప్లేస్ చేసుకుంటే బెటర్. టేస్ట్కి టేస్ట్ వస్తుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటుంది ఆవు నెయ్యిలో. సో మనం లేదు వెయిట్ లాస్ అవ్వాలి, డైట్ మెయింటైన్ చేసుకున్న వాళ్ళు డిన్నర్ ప్లేస్లో కూడా దీన్ని రీప్లేస్ చేసుకోవచ్చు కదా. సో చూసారు కదా ఎంత మంచిగా అయిపోయింది ఇది చీలా. సో దీన్ని మనం ప్లేట్లో తీసుకున్నాము. ఓకే, ఓకే, చూడటానికి కూడా చాలా బాగుంది. సో హెల్దీ చీలా అండ్ ఆల్సో ఒక 10-15 మినిట్స్లో మనకు రెడీ అయిపోతుందండి. మన కిచెన్లో ఉండే ఇంగ్రీడియంట్సే, మనకు జస్ట్ పిండి ఒక్కటి రెస్ట్ చేయడానికి ఒక 10 మినిట్స్ తప్ప మిగతాది మనకు చాలా క్విక్గా టైం సేవింగ్ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్. మనం బ్రేక్ఫాస్ట్ టైంలో అయినా తీసుకోవచ్చు, లేదా డిన్నర్ స్నాక్స్లా ఎలా అయినా కూడా మనం తీసుకోవచ్చు. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ముఖ్యంగా దిస్ ఇస్ ద బెస్ట్ చాయిస్ అనమాట. సో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. చాలా సాఫ్ట్గా ఉంది, బాగుంది, నిజంగా సూపర్. నాకైతే నార్మల్గా పకోడీ ఇష్టపడే వాళ్ళకి ఇది బాగా ఇష్టపడతారు అని నేను గ్యారెంటీగా చెప్పగలుగుతాను.
ఎందుకంటే పకోడీ మనకేంటి ఎప్పుడైనా ముఖ్యంగా ఈ వెదర్లో చాలా మందికి పకోడీ తినాలనిపిస్తూ ఉంటుంది. సో డైట్ చేయాలి, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి మళ్ళీ పకోడీ తింటారు, మళ్ళీ యాజ్ యూజువల్ వాళ్ళకి డైట్ అంతా మళ్ళీ డిస్టర్బ్ అయిందని. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇది చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అండ్ చాలా క్రేవింగ్ ఫుల్ఫిల్ అవుతుంది అండ్ సూపర్ డైట్ ఫుడ్ మాకు చూపించారు. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. కీప్ వాచింగ్ ఐ డ్రీమ్. And for more videos, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.